వెల్కమ్ టు భువిక స్టడీస్. మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి లాస్ట్ డే అంటే మనకి ఎన్టీపీసీ 7th పేజ్లో లాస్ట్ డే అంటే మనకి 31st జూలైన అడిగిన ఫస్ట్ మరియు సెకండ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్ లో వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా కానీ మీరు జాయిన్ అయితే మేము పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ ని బై చేయకపోయింటే ప్లీజ్ బై చేయండి, మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి టెక్స్ట్ బుక్ లో వచ్చేసి 299 రూపీస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తెలుగులోనే. మనకి ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనకు తెలుగులోనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి మనది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ అనమాట. అంటే లాస్ట్ డే లాస్ట్ ఫేజ్ లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో ఆ క్వశ్చన్స్ ని మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనది విచ్ పార్ట్ ఈజ్ అఫెక్టెడ్ బై ఆస్తమా డిసీజ్? విచ్ పార్ట్ ఈజ్ అఫెక్టెడ్ బై ఆస్తమా డిసీజ్? ఆన్సర్ వచ్చేసి మనకి లంగ్స్. ఆన్సర్ వచ్చేసి మనకి లంగ్స్. దాన్నే మనం తెలుగులో ఊపిరితిత్తులు అంటాం. ఊపిరితిత్తులు. విచ్ గ్లాండ్ ఇన్సులిన్ will secreted? Which gland insulin will secreted? ఆన్సర్ వచ్చేసి మనకి ప్యాంక్రియాస్. ఆన్సర్ వచ్చేసి మనకి ప్యాంక్రియాస్. 66th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్. 66th ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ ఎవరంటే మనకి ఇర్ఫాన్ ఖాన్. మనకి ప్రీవియస్ షిఫ్ట్స్ లో కూడా మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే పోస్ట్ మంత్స్ అంటే మరణాంతరం ఎవరు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారని మనకు ప్రీవియస్ షిఫ్ట్ లో అడగడం జరిగింది. అది వచ్చేసి మనకి ఆన్సర్ ఇర్ఫాన్ ఖాన్. బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఎవరికి ఇచ్చారంటే ఇర్ఫాన్ ఖాన్ కే ఇవ్వడం జరిగింది. ఓకే, సో వేర్ ఈజ్ సలీం చెస్టీ టామ్? వేర్ ఈజ్ సలీం చెస్టీ టామ్? ఆన్సర్ వచ్చేసి ఫేత్పూర్ సిక్రే. ఫేత్పూర్ సిక్ రే. ఫేత్పూర్ సిక్ రే. టు విచ్ ఓషన్ రిలేటెడ్ ఈజ్ జాహూ బీచ్ ముంబై? టు విచ్ ఓషన్ రిలేటెడ్ ఈజ్ జాహూ బీచ్ ముంబై? ఆన్సర్ వచ్చేసి మనకు అరేబియన్ సీ. ఆన్సర్ వచ్చేసి మనకు అరేబియన్ సీ. దాన్ని మనం అరేబియా సముద్రం అని పిలవడం జరుగుతుంది. అరేబియా సముద్రం. సిడిబిఐ ఫుల్ ఫామ్? ఆన్సర్ వచ్చేసి మనకు స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇన్ విచ్ కాంటినెంట్ గోల్డ్ కోస్ట్ సిటీ ఈస్ లొకేటెడ్? ఇన్ విచ్ కాంటినెంట్ గోల్డ్ కోస్ట్ సిటీ ఈజ్ లొకేటెడ్? ఆన్సర్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా. ఆన్ విచ్ డేట్ చంద్రయాన్ 1 లాంచ్డ్? ఆన్ విచ్ డేట్ చంద్రయాన్ 1 లాంచ్డ్? ఆన్సర్ వచ్చేసి మనకి 22nd అక్టోబర్ 2018. 22nd అక్టోబర్ 2008. సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, చంద్రయాన్ 2 ఎప్పుడు లాంచ్ చేశారు? ఆన్ విచ్ డేట్ చంద్రయాన్ 2 లాంచ్డ్? దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వేర్ ఈస్ మహాకాళేశ్వర్ టెంపుల్ ఈస్ లొకేటెడ్ అట్? వేర్ ఈస్ మహాకాళేశ్వర్ టెంపుల్ ఈస్ లొకేటెడ్ అట్? ఆన్సర్ వచ్చేసి మనకి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్. ICANN. ICANN ఫుల్ ఫామ్. ICANN ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఇంటర్నెట్ కోఆపరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్.
ఇంటర్నెట్ కోఆపరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. విచ్ మౌంటైన్ రేంజ్ Sanchin Glissery is near situated? Which mountain range Sanchin Glissery is near situated? ఆన్సర్ వచ్చేసి మనకి కోరోకారం రేంజ్, సారీ కరాకోరం రేంజ్. ఆన్సర్ వచ్చేసి కరాకోరం రేంజ్. దాన్నే మనం కరాకోరం శ్రేణి అని పిలవడం జరుగుతుంది. ఇన్ విచ్ ఇయర్ ద సోవియట్ యూనియన్ డిజాల్వ్స్? ఇన్ విచ్ ఇయర్ సోవియట్ యూనియన్ డిజాల్వ్స్? ఆన్సర్ వచ్చేసి మనకి 1991. ఆన్సర్ వచ్చేసి మనకి 1991. ట్రెకియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ట్రెకియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏమని పిలవడం జరుగుతుందంటే దాన్ని విండ్ పైప్. ఇది దేనికి రిలేటెడ్ అంటే మనకి రెస్పిరేటరీ సిస్టమ్కి రిలేటెడ్ అనమాట. దేనికి అంటే రెస్పిరేటరీ సిస్టమ్. విచ్ డిసీజ్ ఈజ్ నాట్ ఏ related to water? Which diseases is not related to water? ఆన్సర్ వచ్చేసి మనకి ప్లేగ్. ఆన్సర్ వచ్చేసి మనకి ప్లేగ్. అంటే మనకు ఆప్షన్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి ప్లేగ్ అనమాట. ఓకే. ఈఈజీ ఫుల్ ఫామ్, ఈఈజీ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అనమాట. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. సో దీని పని ఏం చేస్తుంది అంటే ఇది డిటెక్ట్స్ అబ్నార్మాలిటీ ఇన్ యువర్ బ్రెయిన్ వేవ్స్ అనమాట. డిటెక్ట్స్ అబ్నార్మాలిటీ ఇన్ యువర్ బ్రెయిన్ వేవ్స్. ఇన్ విచ్ ఇయర్ సైనో ఇండియా వార్ అక్కర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా? In which year Sino-India war occurred between China and India? ఆన్సర్ వచ్చేసి మనకి 1962. ఆన్సర్ వచ్చేసి మనకి 1962. సో ఎక్కువగా మనకి చైనా బార్డర్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. సో వాటి మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. ఇన్ విచ్ ఇయర్ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్? ఇన్ విచ్ ఇయర్ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్? ఆన్సర్ వచ్చేసి మనకు 8th August 1942. ఇయర్ అడిగారు కాబట్టి మనకు 1942. డేట్ అడిగితే మనకు 8th August అనమాట. ఓకే, 8th August. Who is the 16th Lok Sabha Speaker? Who is the 16th Lok Sabha Speaker? సో 16th Lok Sabha Speaker వచ్చేసి మనకి సుమిత్రా మహాజన్. 16th లోక్సభ స్పీకర్ వచ్చేసి మనకి సుమిత్రా మహాజన్. అదే మనకి 15th అయితే మనకు మీరా కుమారి. ప్రజెంట్ ఉన్న లోక్సభ స్పీకర్ వచ్చేసి 17th అనమాట. సో ఆయన వచ్చేసి ఎవరు? ఓం బిర్లా. ప్రజెంట్ వచ్చేసి మనకు 17th లోక్సభ స్పీకర్ అనమాట. ఆయన వచ్చేసి మనకు ఓం బిర్లా. గుర్తుపెట్టుకోండి. ఓకే, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. At 1857 revolt time, who is the Mughal ruler? Who is the Mughal ruler? ఆన్సర్ వచ్చేసి మనకి బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్. మేజర్ డిసీజెస్ కాజ్డ్ బై వాటర్. వాటర్ వల్ల మనకి కలిగే ప్రధాన వ్యాధులు ఏంటి అంటే మనకు డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా, కాలాజరా, ఫైలారిసిస్, జపనీస్ మెనింజైటిస్. ఇవి వస్తాయి మనకు. డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా, కాలాజరా, ఫైలారిసిస్, జపనీస్ మెనింజైటిస్. ఇది మేజర్ డిసీజెస్ కాజ్డ్ బై వాటర్ అన్నమాట. Who has been elected as a member of MCC? Member of MCC. So MCC ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటంటే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్. హూ ఈజ్ నాట్ ఏ బ్రిటిష్? హూ ఈజ్ నాట్ ఏ బ్రిటిష్? ఆన్సర్ వచ్చేసి మనకి కుమార్ సంగక్కర్. ఆన్సర్ వచ్చేసి మనకి కుమార్ సంగక్కర్. సో మనకి మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ వచ్చేసి స్టార్ట్ అయింది 1838. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆస్ట్రేలియా. అండర్ విచ్ స్కీమ్ of central government the heritage city is protected? Under which scheme of the central government the heritage city is protected? ఆన్సర్ వచ్చేసి మనకు
హరిద్య యోజన. హరిద్య యోజన దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి? హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లానింగ్. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లానింగ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 2015. ఎప్పుడు? 2015. సో మనకి విచ్ ఈస్ నాట్ ఏ మహారత్న కంపెనీ అని క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో మనకి టోటల్గా వచ్చేసి మనకి 10 మహారత్న కంపెనీస్ అలాగే 14 నవరత్న కంపెనీస్ అనేది మన ఇండియాలో ఉండడం జరిగింది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ నాట్ ఏ మహారత్న కంపెనీ. సో మనకి ఆప్షన్స్ రిలేటెడ్గా మనకు వెళ్ళాలి, కానీ బట్ మనకు అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారో మనకు తెలియదు కాబట్టి మనం 10 మహారత్న కంపెనీస్ మరియు 14 నవరత్న కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అందులో నుంచి మనం 10 మహారత్న కంపెనీస్ ఏవో అనేది మనం చూడడం జరుగుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, నెక్స్ట్ వచ్చేసి భారత్ పెట్రోలియం కోఆపరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, గైల్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కోఆపరేషన్ లిమిటెడ్. రిమైనింగ్ 5 వచ్చేసి ఇండియన్ ఆయిల్ కోఆపరేషన్ లిమిటెడ్, ఎన్టీపీసీ లిమిటెడ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోఆపరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కోఆపరేషన్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇవి మనకు 10 మహారత్న కంపెనీస్ అన్నమాట. ఓకే. వెన్ వాజ్ ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఎస్టాబ్లిష్డ్? ఆన్సర్ వచ్చేసి మనకి 1962. ఆన్సర్ వచ్చేసి మనకి 1962. విచ్ రివర్ మేక్స్ ఏచూరి? విచ్ రివర్ మేక్స్ ఏచూరి? ఆన్సర్ వచ్చేసి మనకి నర్మదా. ఆన్సర్ వచ్చేసి మనకి నర్మదా. సో ఇది ఎలా ఫ్లో అవుతుంది అంటే ద రివర్ దట్ ఫాల్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఫ్రమ్ ద ఏచూరి, నర్మదా అండ్ తపతి. ద రివర్ దట్ ఫాల్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఫ్రమ్ ద ఏచూరి, నర్మదా అండ్ తపతి. What is the structure form of prosperous? What is the structure form of prosperous? Answer వచ్చేసి మనకి P4. Answer వచ్చేసి మనకి P4. When did Goa became free from Portuguese? When did Goa became free from Portuguese? Answer వచ్చేసి మనకి 1961. Answer వచ్చేసి మనకి 1961. గోవా ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి పానాజీ, అలాగే గోవా సీఎం వచ్చేసి ప్రమోద్ సింగ్ సకావత్, అలాగే గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మలిక్. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వెన్ డిడ్ ఇండో చైనా వార్ హ్యాపెండ్? వెన్ డిడ్ ఇండో చైనా వార్ హ్యాపెండ్? ఆన్సర్ వచ్చేసి 1962. ఆన్సర్ వచ్చేసి 1962. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా వచ్చేసి మనకి జింగ్ పింగ్, అలాగే క్యాపిటల్ వచ్చేసి బీజింగ్, అలాగే కరెన్సీ వచ్చేసి రెన్ బినిమ్. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ సిక్కిం? హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ సిక్కిం? సిక్కిం గవర్నర్ వచ్చేసి మనకి గంగా ప్రసాద్, సిక్కిం క్యాపిటల్ వచ్చేసి గంగాయ్ కోట్, చీఫ్ మినిస్టర్ వచ్చేసి ప్రేమ్ సింగ్ తమాంగ్. యాసిడ్ రైన్ ఈజ్ కాజ్డ్ బై? యాసిడ్ రైన్ ఈజ్ కాజ్డ్ బై మనకి దేనివల్ల యాసిడ్ రైన్స్ కలుగుతాయంటే సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్. విచ్ యాప్ వాజ్ లాంచ్డ్ బై రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ ఇన్ 2020? బాగా చూడండి, ఇన్ 2020 అని అడగడం జరిగింది. ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్. విచ్ యాప్ వాజ్ launched by Railway Minister Piyush Goyal in 2020 for the convenience of passengers? ఆన్సర్ వచ్చేసి మనకు రైల్ యాత్రి. మనకు ఆన్సర్ వచ్చేసి రైల్ యాత్రి. ప్రజెంట్ రైల్వే మినిస్టర్ వచ్చేసి మనకి జూలై నుంచి 2021 జూలై నుంచి మనకి అశ్విన్ వైష్ణవ్ అనమాట. జూలై నుంచి, జూలైకి ముందు అంటే జూన్ వరకు మనకి పీయూష్ గోయల్, జూలై నుంచి వచ్చేసి మనకి అశ్విన్ వైష్ణవ్. గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఈస్ గ్లూనెక్స్?
లునెక్స్. వాట్ ఈస్ లునెక్స్? ఆన్సర్ వచ్చేసి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటామంట. లునెక్స్ అంటే అదొక ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఏ వెబ్సైట్ కాల్డ్? వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఏ వెబ్సైట్ కాల్డ్? ఆన్సర్ వచ్చేసి మనకి హోమ్ పేజ్. హోమ్ పేజ్. విచ్ ఎలిమెంట్ ఈస్ obtained from soil in the plant? Which element is obtained from soil in the plant? ఆన్సర్ వచ్చేసి మనకి నైట్రోజన్. ఆన్సర్ వచ్చేసి మనకి నైట్రోజన్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ క్యాపిటల్ అండ్ గ్రో? హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ క్యాపిటల్ అండ్ గ్రో? ఆన్సర్ వచ్చేసి మనకి జాన్ హాకింగ్స్. ఆన్సర్ వచ్చేసి మనకి జాన్ హాకింగ్స్. సో ఇవి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 7th ఫేజ్ లాస్ట్ డే 31st జూలైలో అడిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అనేది మనకి ఆర్ఆర్సి గ్రూప్ డీకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే మనం ఈ వీడియోలో ఇవి చెప్పడం జరిగింది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.